బావా వాడిని చంపడం కదా బావా, వాడు వచ్చినాక మన జోలు తీయక బావ అసలు నువ్వు. అంతే సందీప్, ఈ రాముగారిని ఈ క్షణం నుంచి మర్చిపోతానా. ఈ 11వ తారీఖు నాది రానిది మంచిగా ఎంజాయ్మెంట్ చేసుకుందాం. కానీ రాముగారు వచ్చిన విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియవద్దు, మన మధ్యలోనే ఉండాలి. ఎందుకు బావ అట్లా అంటాను? ఈ విషయం కంపల్సరీ సురేష్ అని చెప్పాలి, వాడిని ఇరికియాలి. ఆ సురేష్కి చెప్పచ్చు కానీ సురేష్ నోట్లో మాట ఆగదు. అదే టెన్షన్ అవుతుంది. పెళ్ళికి ముందు ఎవరి నోట్లో నేసిందనుకో మళ్ళీ మన పెళ్ళి అంతా ఆగమాగం అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తాను. వాడికి అంత ధైర్యం ఉండదు బావా. ఇప్పుడు మనం చెప్తేనే వాడు మన చేతులు ఉంటాడు. సరే సందీప్, ఇప్పుడు రాముగారిని అయితే ఆ బాయిలో ఎవరో ఒకరు చూసి చేస్తే నీకన్నా ఫోన్ చేస్తే లేకుండా నాకన్నా ఫోన్ చేస్తారు. అట్లా ఊళ్ళో ఈ విషయం తెలిసిన తర్వాత సురేష్ గారికి పిలిపించి జరిగింది మొత్తం చెప్దాం. వాళ్ళు లాక్ అయిపోతారు మన దగ్గర. సరే బావా, మనం ఆ సురాకి పోయి చెరువుని బిల్లు తాద్దాం బా. తాగొద్దా అమ్మ.